హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్వీకే బాక్స్ ఆఫీస్. వీడియోని లాస్ట్ దాకా చూడండి. సంక్రాంతి విన్నర్లు అసలు ఎవరు, బాక్స్ ఆఫీస్ పరంగా ఎవరు, కంటెంట్ పరంగా ఎవరు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా ఫస్ట్ జాన్ 9th ఈ సంక్రాంతి పండగకి రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ రాజాసాబ్. ఇంకా రాజాసాబ్ ప్రీమియర్స్ తో గ్రాండ్ గా రిలీజ్ అయితే అయ్యింది. ఇంకా టాక్ అయితే మిక్స్డ్ టాక్ అయితే స్టార్టింగ్ ప్రీమియర్స్ కి అయితే వచ్చింది. మార్నింగ్ షోస్ కల్లా ఫుల్ నెగిటివ్ టాక్ అయితే పడింది. ఇంకా డే 1 కలెక్షన్స్ వచ్చేసరికి 112 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అండ్ ప్రభాస్ గారికి ఇది 6వ కంటిన్యూస్ 100 కోట్ల ఫిలిం అయితే. ఇంకా ఇది ఒక రేర్ రికార్డ్ అని చెప్పాలి. కలెక్షన్స్ పరంగా ఇంకా 90 crores అయితే కలెక్ట్ చేయాలి. ఇంకా మూవీ ప్రాఫిట్స్ వైజ్ లోకి రావాలంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఇంకా డిజాస్టరా ఫ్లాపా అనేది మనకి ఇంకొన్ని రోజులు అయితే తెలిసిపోబోతుంది. ఇంకా నెక్స్ట్ రిలీజ్ అయిన ఫిలిం మన శంకర వరప్రసాదరావు గారు పండగకు వస్తున్నారు. ఇది వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారు కాంబినేషన్. అండ్ డైరెక్టర్ వచ్చేసి అనిల్ రావుపూడి గారు. అనిల్ రావుపూడి గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్. ఇప్పటిదాకా కూడా ఒక్క ఫ్లాప్ కూడా లేదు. మంచి ఎక్స్పెక్టేషన్స్ తో, అది కూడా ప్రీమియర్స్ తో గ్రాండ్ గా అయితే రిలీజ్ అయింది. ప్రీమియర్స్ దగ్గర నుంచే మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇంకా మార్నింగ్ షోస్ కి బ్లాక్ బస్టర్ టాక్ అయితే పడి ఫుల్లీ ఇప్పటిదాకా కూడా ఎక్కడ ఆగకుండా ఫ్యామిలీ ఆడియన్స్ తో ఇప్పటికీ కూడా థియేటర్స్ లో హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడుతున్నాయి. అండ్ ఇప్పటిదాకా ప్రాఫిట్స్ వైజ్ లోకి ఎప్పుడు దాటేసింది. ఇప్పటికే 300 కోట్లకు పైనే నెట్ కలెక్ట్ చేసి దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ భక్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ రిలీజ్ అయింది. అండ్ షోస్ అయితే పడ్డాయి. మిక్స్డ్ టాక్ అక్కడక్కడ వచ్చింది. కొన్ని కొన్ని చోట్ల ఓకే బానే ఉంది అన్నారు. ఇంకొన్ని చోట్ల బ్లాక్ బస్టర్ అన్నారు. మరి ఆ మూవీ కూడా మీకే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్తాం కొంచెం కష్టం అని చెప్పాలి. భక్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ ఇంకా ప్రాఫిట్స్ లోకి అయితే రాలేదు. అండ్ నారీ నారీ నడుము రారి అండ్ అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఈ రేంజ్ లో మూవీ దిగుద్దని. అండ్ రెగ్యులర్ కంటెంట్ అయినా కూడా మూవీ కొంచెం బాగుంది అనే టాక్ రావడంతో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది మూవీ. ప్రాఫిట్స్ లోకి అయితే ఇంకా మీదట వచ్చే కలెక్షన్స్ అన్ని ప్రాఫిట్స్. అండ్ అనగనగా ఒక రాజు మూవీ ఇప్పటికే 100 కోట్ల షేర్ అయితే దాటేసింది. టాప్ లో అయితే ఉంది ప్రెసెంట్ అయితే. ఇంకా ప్రభాస్ గారిది సెకండ్ ఉంది. తర్వాత అనగనగా ఒక రాజు మూవీ. బట్ ఓవరాల్ ఈ సంక్రాంతి విన్నర్ అయితే సైడ్ చేస్తాడు మెగాస్టార్ చిరంజీవి. మరి అది వింటేజ్ బాస్ ఈస్ బ్యాక్. మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఈ 2026 సంక్రాంతి విన్నర్. సెకండ్ అనగనగా ఒక రాజు మూవీ. థర్డ్ నారీ నారీ నడుమురారి. ఫోర్త్ రాజాసాబ్. అండ్ లాస్ట్ రవితేజ అన్న అయితే భక్త మహాశైలకు విజ్ఞప్తితో లాస్ట్ ప్లేస్ లోకి అయితే వచ్చాడు. మరి మీరే ర్యాంకింగ్స్ ఇస్తారు అండ్ మీకే మూవీ బాగా నచ్చింది అనే